గుంటూరులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. మద్యం మనుషులను ఎంతలా మృగాలుగా మారుస్తుందో మరొకసారి నిరూపితమైంది. అదనపు కట్నం అనే పిచ్చి మనిషిలోని మానవత్వాన్ని ఎంతలా చంపేస్తుందో చూపించేటువంటి ఒక వెన్నులో వణుకు పుట్టించే దారుణ ఘటన సంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసింది. తానేం చేస్తున్నాడో తెలియని స్థితి, కన్నబిడ్డలు అనే మమకారం కూడా లేదు. 7 అడుగులు నడిచిన భార్య అనే జాలి లేదు, అన్నం పెట్టిన అత్తమామలు అనే గౌరవం కూడా లేదు. క్షణికావేశం, భార్యపై కోపంతో 5గురు ప్రాణాలను సజీవ దహనం చేయడానికి ఒక కసాయి భర్త వేసిన స్కెచ్ వింటే ఒళ్ళు జలధరించడం ఖాయం. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం ధౌలాపూర్ గ్రామంలో ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘోరం ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతుంది. కొల్చారం మండలము నాయిని జలాల్పూర్ గ్రామానికి చెందిన మన్నె నాగరాజుకు ధౌలాపూర్ గ్రామానికి చెందిన లావణ్యతో 2018లో వివాహం జరిగింది. పెళ్ళైన కొత్తలో సంసారం సజావుగానే సాగింది. వీరికి నేత్ర, అవంతిక అనే 2 ముద్దుల కుమార్తెలు కూడా జన్మించారు. ఆ పసిబిడ్డల నవ్వులతో ఆ ఇల్లు కలకలలాడాల్సింది. కానీ నాగరాజు మద్యానికి బానిసయ్యాడు. అక్కడితో ఆగకుండా అదనపు కట్నం తేవాలంటూ భార్య లావణ్యను శారీరకంగా, మానసికంగా వేధించడం మొదలుపెట్టాడు. కూతురు కాపురం బాగుండాలని అత్తామామలు మోహన్, నరసమ్మలు సర్ది చెప్పబోతే వారిని కూడా వేధింపులకు గురిచేశాడు. భర్త టార్చర్ను భరించలేక నిత్యం జరిగే గొడవలతో విసిగిపోయిన లావణ్య తన 2 పిల్లలను తీసుకొని ధౌలాపూర్లోని తన పుట్టింటికి వచ్చేసింది. భార్య తనతో రావడం లేదన్న కక్షతో మిమ్మల్ని అందరినీ చంపేస్తా, ఇల్లు తగలబెడతా అంటూ నాగరాజు ఫోన్లో తరచూ బెదిరింపులకు దిగేవాడు. ఈ క్రమంలో ఈ నెల 13వ తేదీ రాత్రి కసితో రగిలిపోతూ ధౌలాపూర్ గ్రామానికి వచ్చాడు ఆ నాగరాజు. చీకటి పడ్డాక భార్య లావణ్య, 2 కుమార్తెలు, అత్తామామలు అందరూ ఇంట్లో పడుకొని ఉండడాన్ని గమనించాడు. అంతే, వారిని ప్రాణాలతో బూడిద చేయాలనుకున్నాడు. వారు లోపల ఉండగానే ఎవరూ బయటకు రాకుండా తలుపులకు బయటి వైపు నుంచి గడియ పెట్టేశాడు. ఆ పక్కనే ఉన్న మరో గుడిసెకు నిప్పంటించాడు. ఆ గుడిసె కాలిపోతే ఆ మంటలకు ఈ ఇల్లు కూడా పూర్తిగా కాలిపోయి లోపల ఉన్న 5గురు చనిపోతారని భావించాడు. ప్లాన్ ప్రకారం నిప్పు పెట్టి అక్కడి నుంచి పారిపోయాడు. కానీ ఆ రాత్రి ధౌలాపూర్ పక్క వీధిలో ఒక పెళ్లి వేడుక జరుగుతుంది. ఆ వేడుకలో ఉన్న కొందరు స్థానికులు హఠాత్తుగా గుడిసె నుంచి దట్టమైన మంటలు రావడం గమనించారు. దాంతో వారు హుటాహుటిన ఘటనా స్థలానికి పరిగెత్తుకు వచ్చారు. అక్కడికి వచ్చిన జనాలు పక్క గుడిసె తగలబడుతుంటే ఈ ఇంటికి బయట గడియ పెట్టి ఉండడం చూసి అనుమానంతో వెంటనే గడియ తీశారు. లోపల గాఢ నిద్రలో ఉన్న లావణ్య, పిల్లలు, అత్తామామలను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అయితే ఈ ప్రమాదంలో మామ మోహన్ చేతుల వెనక భాగంలో గాయాలయ్యాయి. త్రుటిలో ఒకే కుటుంబానికి చెందిన 5గురు ప్రాణాలతో బయటపడ్డారు. లేదంటే ఆ రాత్రి అక్కడ 5 శవాలు లేచేవి. ఈ దారుణం పైన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా హత్నూర పోలీసులు రంగంలోకి దిగారు. గ్రామంలోని సీసీ కెమెరాలను జల్లెడపట్టారు. ఆ రాత్రి నాగరాజు అక్కడ తిరిగిన విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆ ఆధారాలతో నాగరాజును అదుపులోకి తీసుకొని విచారించగా కట్నం కోసం కక్షతో తానే ఈ ఘోరానికి ఒడిగట్టినట్లు పాపాన్ని ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. సార్, నా పేరు మోహన్, మన్నె మోహన్. అయితే ఈయన మన నాగరాజు వచ్చి ఏం చేసిండంటే మధ్యరాత్రి 1:10 వచ్చి తలగబెట్టిండు. తలగబెట్టి వెళ్ళిపోయిండు. ఒక్కడు వచ్చిండా 2 వచ్చిండా తెలియదు. మేము ఇంట్లో అర్ధరాత్రి మెదలుకుంటామా సార్, ఆయనతో బయటకు వెళ్ళి గొండాలు పెట్టి వెళ్ళిపోయారు. వేరింటి పక్క ఇంట్లో దావత్ అవుతుంటే వాళ్ళు వెళ్తొచ్చి నీళ్లు చల్లి దానికి చల్లారిపోతుంది. సైకిల్ మోటార్ తలిగింది కదా, ఆ తలిగి ఆయనతో ఆ పటాపట అంటలకల్లా ఈ లొల్లి పెట్టలకల్లా దబ్బున బయటకు వచ్చాక కాళ్ళు దారి నేను ఉన్నది కదా బయట, ఆయనతో వచ్చి దబ్బున కింద పడ్డా సార్. అది దబ్బున కింద పడ్డాక కూడా వచ్చిన చేతులకు తలిగింది. లేచి కూర్చుంటా ఇక్కడ పడ్డా కింద. నా కాళ్ళు నడవరాదు, 2 మోకాలు నడవరావు. లావణ్య 9 జలాల్పూర్ ఇచ్చారు కొల్చారం దగ్గర. 5-6 సంవత్సరాల కూడా టార్చర్కు భరించలేక ఈయన అమ్మ వాళ్ళు, నాన్న వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నా. అయితే మధ్యలో ఒకసారి వెళ్ళినప్పుడు టార్చర్లు పెట్టడానికి మందు తాగితే హాస్పిటల్ నుంచి మా నాన్న వాళ్ళు, మా అమ్మ వాళ్ళు తీసుకొని వచ్చారు.
వస్తే మధ్యలో 2 సంవత్సరాలు అవుతుంది. ఏ సంవత్సరం తీసుకొని వచ్చి ఇక్కడనే ఉన్నా. అయితే మధ్యలో ఒకసారి ఫోన్ చేసి ఇల్లు తలగబెడతా అనేసి అన్నాడు. అయితే నేను నమ్మలేదు. సరే ఎందుకు తలగబెడతాడు, అన్నంత మాత్రంలో తలగబెడతాడు అని నేను అనుకున్నా. ఇల్లు తలగనే పెట్టిండు. అయితే మధ్యరాత్రి 1 గంట రాత్రి వీడియో కాల్ తలగబెట్టినాక వీడియో కాల్ చేసిండు. కాకపోతే నేను